చెప్పండి. బ్రహ్మాండంగా ఉంది. కొంచెం ల్యాగ్ అనిపించినా కానీ ఆ టేకింగ్, ఆ విధానం, సనాతన ధర్మాన్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం. ప్రతి హిందువు చూడాల్సింది ఇది. థ్యాంక్ యూ. సినిమా కాదయా, తాండవం అది. 1000 కోట్లు 2025లో 1000 కోట్లు. ఇంకా బాలయ్యలో శివుడు పూనేసాడు. శివతాండవే సినిమాది. ఇక దానికి పేరు పెడతాకేమీ లేదు. సినిమా రచ్చ రంబోలు అనమాట. సినిమా అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని చాలా డబల్ ఉంది సినిమా. అది బాలయ్య వచ్చినాడంటే శివతాండవం, శివుడే పూనేసి శివతాండవం చేసినట్టు అవుతుంది సినిమా. నిజంగా శివుడు వచ్చినా కూడా అలా చేస్తాడో తెలియదు. అంత బాగుంది సినిమా. తమన్నా మళ్ళీ తమన్నలాగా చేశాడు. మామూలు బీజిఎం కాదు. సూపర్, ఎక్సలెంట్. ఇంటర్వ్యూలో అయితే సూపర్గా ఉంది. అందులో డైలాగ్స్ కానీ, దేశభక్తి గురించి కానీ, చైనీస్ గురించి కానీ సూపర్గా ఉంది. ఎక్సలెంట్. ఎంత లేట్ అయిందో అంత గట్టి కొట్టాం. అసలు తిరగలేదు. అఖండాకి అసలు తిరిగేలేదు. మీరు చూడండి, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. మళ్ళీ వచ్చే సినిమా కాదు ఇది. కంపల్సరీ చూడాలి. ఇప్పటిదాకా ఆగినందుకు ఎంతమంది ఫ్యాన్స్ బాధపడ్డారో ప్రతి దానికి ఒక సమాధానం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాల్సింది. అన్న సీటులో కూర్చోని మనిషి లేడు. సీటులో ఏ మనిషి కూర్చోలేడు. ఒకటే నాదం, జై బాలయ్య, జై బాలయ్య. రేపు ఇండియా మొత్తం అఖండారులే. బాలయ్య బాబు లేడు. శివుడు. ఇంటర్వెల్ ఒక 20 నిమిషాలు ఉంటుంది. ఇంటర్వెల్ ముందు అసలు సీట్లో ఎవరు కూర్చోరు. బాలయ్య బాబు మొత్తం శివతాండం ఆడేసాడు అంతే. అసలు అరిచి గొంతులు పోయినాయి. రేపు మార్నింగ్ 7:30కి మల్లికార్జున బుక్ చేసుకున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ మల్లికార్జున. ఇంటర్వెల్ తర్వాత మొత్తం బాలయ్య బాబు కనపడ్డాడు. ఓన్లీ శివుడే కనిపిస్తాడు. తర్వాత బ్యాక్గ్రౌండ్ బాగా కొట్టాడు. బాగుంది సినిమా, సూపర్. జై శివయ్య. బాలకృష్ణ బీస్ట్ మోడ్ కాదు, బాలకృష్ణ గాడ్ మోడ్. దేవుడు చేసిన యుద్ధం అసలు మామూలుగా లేదు. ఎక్సలెంట్గా ఉంది సినిమా. మాత్రం సూపర్ డూపర్ హిట్ అంతే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. రేపు మార్నింగ్ మీరు మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇది మనకేంటంటే ఫ్యాన్స్కి ఒక షో సరిపోదు. ఇది రాత్రి మొత్తం సినిమా వేసినా సరిపోదు. ఫుల్ మీల్స్ అంతే. ఏ సౌండ్ కరుస్తానో, ఏ సౌండ్కి నిద్రపోతానో నాకే తెలీదు. అఖండ 1కి ఏమాత్రం తీసుకోకుండా అఖండ 2 చాలా బాగుంది. ఈ క్యారెక్టర్ చేయాలన్న గెటప్ కానీ అఖండ 1 కన్నా అఖండ 2లో క్యారెక్టర్ చేసిన బాలయ్య క్యారెక్టర్ కానీ ఆ గెటప్ కానీ చాలా కష్టపడ్డారు బాలయ్య. అండ్ సాంగ్ అయితే మామూలుగా లేదు. బాలయ్య డాన్సులు కానీ స్టెప్పులు కానీ ఎరగా తీసేసారు అంతే. ఇంటర్వెల్కి అయితే గూస్ బంప్స్. సో అఖండ 2 ఒక వేరే లెవెల్ జాతర, మొత్తం శివతాండవమే. థియేటర్లో ఇప్పుడే రుద్రతాండవం చూసి బయటకు వచ్చామండి. సనాతన ధర్మం గురించి, మన దేశం గురించి, మన దేశం యొక్క ఔన్నత్యం గురించి బాలకృష్ణ గారు మరియు బోయపాటి గారు అద్భుతంగా చూపించారు. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటుందని ఆశిస్తున్నాం. బాలకృష్ణ గారి నటన అపూర్వం, అద్భుతం. అది ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేస్తున్న ఒక్కొక్క యాక్టింగ్కి మనకు పూనకాలు వస్తాయండి. అలానే తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, బోయపాటి గారు ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేం. నందమూరి అభిమానులుగా ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన సినిమాని మా హీరోకి, మా అభిమానులకి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బాలయ్య.